హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. వల్లి చేసిన మోసాన్ని తెలుసుకుని భాగ్యానికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజు అయితే ఇక వేదవతిని అడుగుతూ ఉంటాడు. బుజ్జమ్మ, వల్లి ఏమన్నా ఫోన్ చేసిందా? వాళ్ళమ్మకి ఎలా ఉందో ఏంటో ఇవేమన్నా అడిగావా నువ్వన్నా ఫోన్ చేసి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక రామరాజు అన్న మాటలకి అంటూ ఉంటుంది వేదవతి. నేనేం చేయలేదండి అని అంటూ ఉంటే, అసలేంటి బుజ్జమ్మ, నువ్వెందుకిలా చేస్తున్నావు? సరేలే, నేనే చేస్తాను అని ఫోన్ చేయబోతూ ఉంటాడు రామరాజు. అప్పుడే అది చూసి నర్మదా అయితే, ఇప్పుడు వల్లి అక్కకి ఫోన్ చేస్తే జరిగిందంతా మావయ్యగారికి తెలిసిపోతుంది, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నర్మదా. రామరాజు ఫోన్ అయితే చేస్తాడు. రామరాజు ఫోన్ చేస్తాడు కాని ఫోన్ అయితే వల్లి లిఫ్ట్ చేయదు. లిఫ్ట్ చేయకపోయేసరికి, ఇదేంటి బుజ్జమ్మ, వల్లి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అని అంటూ ఉంటాడు రామరాజు. ఒకవేళ ఏదైనా పనిలో ఉందేమో మావయ్యగారు అని అంటూ ఉంటుంది నర్మదా. అయితే కనీసం ఫోనన్నా చెయ్యాలి కదమ్మా, లేకపోతే ఒకసారి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటాడు రామరాజు. అయితే అప్పుడే ఇక చందు అయితే వస్తాడు. ఇక చందుని చూసి, హిరే పెద్దోడా, ఏంట్రా వల్లి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక చందు అయితే, నేనిప్పుడే చేశాన్నాన్నా, నాతో బానే మాట్లాడింది, తను రావడానికి ఇంకా 2 రోజులు పడుతుందని చెప్పింది అని అంటూ ఉంటాడు చందు. అయితే మరి నువ్వెళ్ళి అసలు ఎలా ఉన్నారో ఏంటో కనుక్కున్నావా? హాస్పిటల్కి తీసుకువెళ్లాలేమో అడిగావా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అడిగాను నాన్నా, తీసుకువెళ్లాను. మీరేమీ కంగారు పడకండి, వాళ్ల గురించి ఏమీ ఆలోచించకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అని చందు అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చందుతో నర్మద అయితే పక్కకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి బావుగారు, మీరు చేసే పని మావేగాయికి ఎందుకు అబద్ధం చెప్తున్నారు అని అడుగుతూ ఉంటుంది నర్మద. ఏం చేయమంటావు నర్మద, ఇక వల్లిని నా జీవితంలోకి రానివ్వాలని నేననుకోవడం లేదు. కాని వల్లి చేసిన కుట్రలు తెలిస్తే నాన్న తట్టుకోలేరు. తన పెద్ద కోడలు ఇంటి గౌరవాన్ని నిలబట్టేదని, ఇంటి సంతోషాన్ని పెంచేదని అనుకుంటున్న నా తండ్రికి నీ కోడలు నీ కూతురి జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది నాన్న అంటూ ఆ పిడుగులాంటి వార్తని మా నాన్నకి మేము ఎలా చెప్పాలి అని అంటూ ఉంటాడు చందు అయితే. ఇక చందు అన్న మాటలకి నర్మదా అయితే అసలు బావగారు వల్లి చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది నర్మదా. తర్వాత ఇక వల్లి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న వల్లిని చూసి ఇక భాగ్యం ఆనందరావు కూడా బాధపడుతూ ఉంటారు. ఏవండి, ఆవిడిగారండి, చూడండి మన అమ్మాయి ఎలా ఏడుస్తోందో. ఎప్పుడూ కూడా గలగలా మాట్లాడుతూ కిలకిలా నవ్వే అమ్మని చూసి ఆనందపడేవాళ్లం. కాని ఈరోజు తను అలా బాధపడుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాము అని అంటూ ఉంటే, ఆ మాట విని ఇక భాగ్యమైతే, అవును, మీరు చెప్పింది కూడా నిజమే అమ్మడు, కాస్త టిఫినన్నా చెయ్యమ్మడు అని అంటూ ఉంటుంది భాగ్యం. వల్లి దగ్గరికి వెళ్ళి, లేదు, నాకేమీ తినాలనిపించడం లేదు, తాగాలని అనిపించడం లేదు. ఇప్పటికే నా గురించి మావయ్యగారికి ఆయన నిజం చెప్పేసే ఉంటారు. ఇప్పటివరకు తన ఇంటి పరువుని నిలబెట్టాలని అనుకుంటున్న ఇంటి పరువుని నిలబెట్టే కోడలు వచ్చిందని సంతోషపడుతున్న మావయ్య నేనొక మోసగత్తినని తెలుసుకున్నాక నన్ను అసహించుకుంటారు. నేను అందరి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటుంది ఇక వల్లి అయితే. అప్పుడే ఇక భాగ్యానికి ఏం చేయాలో కూడా తెలియదు. ఇంతలో ఇక భద్రావతి అయితే ఇక భాగ్యం దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక భద్రావతి రావడం చూసి ఇక భాగ్యం, అయితే ఎందుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక భద్రావతి అయితే, నువ్వు నాకొక పని చేసి పెట్టాలి అని అంటూ ఉంటుంది భద్రావతి. ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఇప్పటివరకు చేసింది సరిపోలేదా, ఇంకా ఏం చెయ్యాలి అని ఇంకా అడగడానికి వచ్చావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఏం లేదు, అమూల్య చేత కేసు వాపస్ తీసుకునేలాగా మీ అమ్మాయి వల్లి అయితే మాట్లాడాలి అమూల్యతో అని అంటూ ఉంటుంది భద్రావతి. ఆ మాట విని ఇక వల్లి కోపంతో రగిలిపోతూ, అయినా మీకేమీ చేతగానప్పుడు పౌరుషాలు, ఈ పగలు, గొడవలు మీకెందుకు? ఒక ఆడపిల్లని అడ్డుపెట్టుకుని పగ సాధించాలని చూసి ఇప్పుడు మీ మేనల్లుడు జైలుకి వెళ్లాడు, ఇంకా సరిపోలేదా మీకు అని అడుగుతూ ఉంటుంది వల్లి. మమ్మల్ని అడ్డం పెట్టుకుని మా జీవితాల్లో ఏదో లోటుందో దాన్నే క్యాష్ చేసుకుని మమ్మల్ని ఉచ్చులో బిగించారు. మీ వల్ల నా కాపురం నాశనమైపోయింది. నేనే విశ్వాన్ని, అమూల్యాన్ని ఒకటి చేశానని, వాళ్ళిద్దరి మధ్య రాయబారాన్ని నడిపించానని నా భర్తకి నిజం తెలిసిపోయి నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేశాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఆ ఇంటికి వెళ్లాలి నేను? నన్ను మళ్లీ కాపురానికి తీసుకువెళ్తాడనే నమ్మకం కూడా పోయింది అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఏంటి, నిన్ను నీ భర్త పుట్టింటికి తరిమేశాడా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఈ పుణ్యం కూడా నువ్వే కట్టుకున్నావు. అయినా నీకీ నెప్పేం తెలియదులే, ఎందుకంటే పెళ్లీ పెటాకులు ఏమీ లేవు కదా నీకు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే భద్రావతిని, అప్పుడే ఇక భద్రావతి, మాట అదుపులో పెట్టుకుని మాట్లాడు అని అంటూ ఉంటుంది భద్రావతి.
ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి అప్పుడు దానిమీద సంతోషపడాలని చూశారు. చివరికి మీ గతి అలాగే అయింది. మా పరిస్థితి ఇలాగే వచ్చింది. భగవంతుడు అన్నవాడు చెడును చేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా అని అంటూ ఉంటుంది వల్లి. అయితే మీ గురించి నా జీవితం కూడా నాశనమైపోయింది అని తిట్టుతూ ఉంది భద్రావతిని. అప్పుడు ఇక భద్రావతి అయితే అంటూ ఉంటుంది, చూడు, నువ్వేమీ కంగార్పడకు. నిన్ను ఎలా కాపురానికి తీసుకువెళ్లరో నేను చూస్తాను. ఒకవేళ నీ కాపురాన్ని సరిదిద్దితే నేను అడిగినట్టు చేస్తావా అని అంటూ ఉంటుంది భద్రావతి. అమ్మా, నీకో నమస్కారం. మమ్మల్ని ఇలాగన్నా వదిలేయ్, ప్రశాంతంగా బ్రతకనివ్వు, వెళ్ళు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే ఇంకోసారి మా ఇంటికి వచ్చి అలా చెయ్యండి, ఇలా చెయ్యండి అని చెప్తే మాత్రం వల్లి, నీమీద పోలీస్ స్టేషన్లో కేసు మాత్రం పెట్టేస్తాను, చూసుకో అని అంటూ ఉంటుంది వల్లి. అయితే విన్నారు కదా మా అమ్మడి చెప్పింది. మీరిచ్చిన 10 లక్షలకి మీరడిగింది మేము చేసేశాము. ఇక మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఒకవేళ మీరు ఈ పని చెయ్యకపోతే మీ గురించి మీ అక్కడ చెప్పేస్తాము అని అంటూ ఉంటే, నువ్వేంటమ్మా కొత్తగా చెప్పేది? చెప్పుకుంటావా? చెప్పుకో. వెళ్ళి ఇక జరగాల్సింది జరిగిపోయింది. నా కూతురి కాపురం కుప్పకులిపోయింది. ఇంకేం చెప్పి నువ్వేం సాధిస్తావు? మమ్మల్ని ఎలా బెదిరిస్తావు? పోమాపో అని అంటూ ఉంటుంది. ఇక భద్రావతిని భాగ్యమైతే భద్రావతి అయితే ఆ చందుగాడు దీన్ని వదిలేశాడా? ఈ విషయమసలు ఆ రామరాజుగాడికి తెలుసా? తెలుసో లేదో టెస్ట్ చేస్తాను. తెలియకపోతే ఆ ఇంట్లో గొడవలు సృష్టించి మనస్సుశాంతి లేకుండా చేస్తాను అని ఇక భద్రావతి అయితే రామరాజు ఇంటికైతే వెళ్తుంది. ఇక రామరాజు ఇంటికి వెళ్లేసరికి అప్పుడు ఇక భద్రావతిని చూసి, రామరాజు, ఏంటి మా ఇంటికెందుకొచ్చావు అని అడుగుతూ ఉంటాడు. అవును, నీ పెద్ద కోడలెక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటుంది. భద్రావతి అయితే రామరాజుతో అప్పుడే, నా పెద్ద కోడలి గురించి నీకెందుకు అని అనంగానే, ఇంటికి నిన్ను ఏదో పెద్ద మనిషి అంటారు కాని నీకిచ్చే విలువ మీ ఇంట్లో నీకెవరైనా ఇస్తున్నారు అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది భద్రావతి. మా ఇంటి విషయాలు నీకనవసరం, నోరు మూసుకొని వెళ్ళు అని అంటూ ఉంటాడు చందు. నువ్వాపురా అని అంటూ ఉంటుంది భద్రావతి. అయితే చిన్న పెద్ద లేకుండా నోరు మూసుకోమని ఎలా చెప్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడు ఇక రామరాజు అయితే, అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. అసలు నీ పిల్లలు ఏ రోజైనా నీ మాట విన్నారా? ఎవరైనా నీ మాట వినిపించుకున్నారా? నీకు ఏదో ఒక రూపంలో అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. మళ్ళీ పెద్ద ఏదో గొప్ప పెంపకం పెంచేశానని నువ్వనుకుంటావు కాని నీ పిల్లలు నీ మాటే వినరు, నీకిచ్చే విలువ కూడా ఇవ్వరు అని అంటూ ఉంటుంది భద్రావతి. చూడు, ముక్కుసూటుగా మాట్లాడడం నేర్చుకో, వంకతిరుడు మాటలు అనవసరం. అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు రామరాజు. నీ పెద్ద కొడుకు నీ పెద్ద కోడల్ని వదిలేశాడు, పుట్టింట్లో వదిలేశాడు, తనని విడిపించేసుకున్నాడు. పుట్టింట్లో తను వాళ్లమ్మకి ఆరోగ్యం బాగోకో లేకపోతే దేనికో తనని పుట్టింట్లో పెట్టలేదు, తనని శాశ్వతంగా పుట్టింటికి పంపించేశాడు, తన బంధాన్ని తెంపేసుకున్నాడు అని అంటూ ఉంటుంది భద్రావతి. ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాకైపోతూ ఉంటాడు. ఇక రామరాజు షాకైపోతూ, రే పెద్దోడా, ఏంట్రా ఇదంతా అని అడుగుతూ ఉంటాడు. అదేం లేదులే నాన్నా, తర్వాత చెప్తాను అని అనంగానే, అప్పుడే తర్వాత చెప్పేదేంటి అని అంటూ ఉంటుంది భద్రావతి. నీ భార్యని పుట్టింటికి పంపించేసి వదిలించుకున్నమాట నిజమే కదా అని అంటూ ఉంటే, అవును నిజమే, ఏం చేస్తావ్? నువ్వేం చేయగలవ్ అని అడుగుతూ ఉంటాడు చందు. ప్రతిదాంట్లో దూరేయడం బాగా అలవాటైపోయింది. నీ పనేదో నువ్వు చూసుకొని ఏడొచ్చు కదా, మామీదెందుకు ప్రతిసారి ఏడుస్తావ్ అని అంటూ ఉంటాడు చందు. ఇక చందు అయితే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఆ పెళ్లిని ఇంకా మనసులోనే పెట్టుకొని ఇంకెన్ని రోజులు సాధిస్తావో? ఈ ఎన్ని రోజులు సాధించింది సరిపోలేదా? కనీసం పెళ్లైనా చేసుకొనుంటే సరిపోయేది. నువ్వా మొగుడుతోనన్నా ఉండేదానివి. ఈ విషయాలు నీకేమీ గుర్తుండేవి కాదు. నోరు మూసుకొని మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా బయటికి పో అని అంటూ ఉంటాడు భద్రావతిని చందు అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది పక్కనే ఉన్న ప్రేమైతే, ఎందుకత్తా, ఎందుకు ఇంతకన్నా ఎక్కువగా దిగజారిపోతావో? ప్రతి విషయంలో జోక్యం చేసుకొని వీళ్ల దగ్గరకొచ్చి అవమానపడుతున్నావో? నీకా మాత్రం సిగ్గు అనిపించడం లేదా? కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని చందుబావ చెప్తూ ఉంటే ఇంకా సిగ్గు లేకుండా నుంచున్నావేంటి? వెళ్ళు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ఇక భద్రావతి అంటూ ఉంటుంది రామరాజుతో, చూశావా, నీ దగ్గర నీవాళ్లు అన్ని నిజాలు దాచిపెడతారు, ఏదీ కూడా నిజం చెప్పరు. ఆఖరి నిమిషంలో అదేదో పెద్ద గొడవ అయితే కాని ఇష్యూ అయితే కాని నీ వరకు రాదు అని చెప్పి భద్రావతి వెళ్ళిపోతుంది. అప్పుడే రామరాజు అయితే కోపంగా లోపలికి వెళ్లి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంటూ ఉంటాడు చందు అయితే, నాన్నా,
అని అంటూ ఉంటే, మాట్లాడకురా, ఇప్పటివరకు కూడా నా పెద్దోడు నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టడని నేను ధైర్యంగా ఉండేదాన్ని. కాని నువ్వు మాత్రం ఇప్పుడేం చేశావ్? నా దగ్గర ఎందుకు నువ్వు ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావ్? ఏంటి, బుజ్జమ్మ కోడలి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కనీసం నీకు ఆ మాత్రం కూడా తెలియలేదా? అని అడుగుతూ ఉంటాడు రామరాజు. రే పెద్దోడా, ఏంట్రా ఇదంతా? వల్లిని పుట్టింటికాడ వదిలేయడమేంటి? అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని చందు అయితే అంటూ ఉంటాడు. వల్లి మనల్ని మోసం చేసిందమ్మా అని అనంగానే షాక్ అయిపోతూ ఉంటారు. రామరాజు వల్లి అందరూ కూడా మనల్ని మోసం చేయడమేంటి? వల్లి మన ఇంటి దేవత, ఎప్పుడూ సంతోషాన్నే కోరుకుంటుంది. అలాంటి అమ్మాయిని నువ్వు అపార్థం చేసుకుని పుట్టింటి దగ్గర వదిలేయడమేంటి? అయినా నువ్వు వల్లీని పుట్టింటికి తీసుకువెళ్లేటప్పుడు కనీసం మాకు చెప్పాలని బుద్ధి కూడా నీకు లేదా? అని అడుగుతూ ఉంటాడు రామరాజు చందుని. అప్పుడే ఇక చందు అయితే, ఏం చెప్పమంటారు నాన్నా? అమూల్యని ఆ విశ్వాతం ప్రేమలో ట్రాప్ నడిపించి వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడేలా చేసి అమూల్య జీవితాన్ని నాశనం చేసిందని చెప్పనా? అమూల్యని ఆ రోజు ఆ వెధవ కిడ్నాప్ చేసి తీసుకువెళ్లడానికి కారణం వల్లీయేనని నిజాన్ని బయటపట్టనా? బాగా డబ్బున్నవాళ్లమని చెప్పి మోసం చేసి మన దగ్గర నాటకమాడి పెళ్లికోసమని నా దగ్గరే 10 లక్షలు తీసుకుని చదువుకున్నానని దొంగ డాక్యుమెంట్స్ని బయటపెట్టి ఇవన్నీ నేరాలు చేసిందని నా భార్య గురించి గొప్పగా చెప్పనా మీకు? అని అడుగుతూ అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని ఒక్కసారి రామరాజు షాకైపోతూ, ఏం మాట్లాడుతున్నావురా? వల్లి పెళ్లి అవ్వక ముందునుంచి మనల్ని మోసం చేస్తూనే ఉంది. ప్రతి విషయంలో వాళ్లు మనతో అబద్ధం చెప్తూనే ఉన్నారు. వాళ్లు కోటీశ్వరులు కాదు, ముందునుంచి ఆ ఇడ్లీ బండి అమ్ముకునేవాళ్లే. ఒకరోజు ఇడ్లీ అమ్మకపోతే మరొక రోజు తిండి ఉండడానికి కూడా వాళ్లకి దండతిండి కూడా ఉండదు. అలాంటి కుటుంబంలోనుంచి వచ్చింది. ఇవన్నీ కాని మన దగ్గర గొప్పవాళ్లమని, కోటీశ్వరులమని అబద్ధం చెప్పారు. పెళ్లి ఖర్చులకు కూడా నా దగ్గరే డబ్బులు తీసుకుంటే చేతికి అందలేదేమో అనుకున్నాను. కాని వాళ్లు కోటీశ్వరులు కాదు అని నిజాన్ని గ్రహించలేకపోయాను అని అంటూ ఉంటాడు చందు. ఈ విషయాలన్నీ పక్కన పెడితే నా చెల్లుల జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసింది. మన శత్రువైన ఆ భద్రావతి సేనాపతితో చేతులు కలిపి ఆ విశ్వాకి, అమూల్యకి మధ్యలో ప్రేమరాయిభారాన్ని నడిపించి చివరికి ఆ నిజం బయటపడడంతో నేను గట్టిగా అడిగానని ప్రేమమీద నిందవేయబోయింది. నిజంగా ప్రేమ ఆ రోజు అమూల్యని తనంతట తానే తాలి కట్టుకోమని ఉండకపోతే తర్వాత పరిస్థితి వేరేలా ఉండేది అని అంటూ ఉంటాడు చందు. అయితే ఇక చందు అన్న మాటలకి అప్పుడే ఇక షాకైపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక రామరాజు ఒక్కసారే కుప్పకొలిపోతాడు. అప్పడిక రామరాజు ఒక్కసారే కుప్పకూలిపోవడంతో అంటూ ఉంటుంది వేదవతి. అయితే ఈ పరిస్థితి వస్తుందని మీరు తట్టుకోలేరని నిజం తెలిసినా నేను కూడా నిజాన్ని బయటపెట్టలేకపోయానండి అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాట విని రామరాజు ఇంకా షాకైపోతూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ, వల్లి గురించి నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటే, తెలుసండి, వల్లి మన కుటుంబాన్ని ఎంత మోసం చేసిందో నా చెవులారా నేను విన్నాను అని అంటూ ఉంటే, అప్పుడిక చందు అయితే, ఏంటమ్మా వల్లి గురించి నీకు ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు చందు. తెలుసురా, కాని ఈ విషయం నీకు తెలిసినా మీ నాన్నకు తెలిసినా తట్టుకోలేరని, మీ కాపురం కూలిపోతుందని, ఎంతో గొప్ప సంబంధమని చెప్పి నీకు పెళ్లి చేసింది మీ నాన్నే కదా. ఇంత నీచమైన సంబంధం చేశానని మళ్ళీ మీ నాన్న బాధపడతారేమో అని నిజాన్ని బయటపెట్టలేకపోయాను అని వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే, వల్లి ఇంటి పరువుని నిలబెడుతుందనుకుంటే ఇలా చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అని రామరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చందు అయితే రామరాజుకు కూడా నిజం తెలిసిపోవడంతో ఇక తను చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు నాన్నా, నీకు నేను సంతోషాన్నివ్వలేకపోయాను. అనవసరంగా ఈ వల్లి మేరలో తాలికట్టి అమూల్య జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూశాను అని అంటూ బాధపడుతూ ఉంటాడు. ఎంత ప్రేమించాను వల్లి, నువ్వు నన్ను ఇంతలా మోసం చేస్తావని అనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు చందు. అయితే ఇక చందు అన్న మాటకి చందు అయితే ఆ బాధని తట్టుకోలేక ఫుల్లుగా తాగేస్తాడు. ఇక ఫుల్లుగా తాగేసి అప్పుడే రోడ్డు మీద పక్కనే పడిపోయి ఉంటాడు. అలా రోడ్డు మీద పక్కనే పడిపోయి ఉన్న చందుని అటుగా వస్తున్న ఇక రామరాజు అయితే చూస్తాడు. ఇక చందుని చూసి షాకైపోతూ, పెద్దోడా అరే పెద్దోడా అని అంటూ ఉంటాడు. అప్పుడిక స్పృహలో అయితే ఉండడు చందు. నాన్నా, నేను మోసపోయానాన్నా, వల్లి చేతిలో నేను చాలా మోసపోయాను. తనను నమ్మి ఎంతగానో నన్ను నయవంచన చేసింది అని కలవరిస్తూ ఉంటాడు. అప్పుడే రామరాజు అయితే చందుని ఇంటికి తీసుకొస్తాడు.
ఇంటికి రామరాజు చందుని తీసుకురావడం చూసి వేదవతి షాక్రిపోతూ ఏంటండి ఇదంతా అని అంటూ ఉంటుంది. తన భార్య చేసిన మోసాన్ని తట్టుకోలేక తాగుడికి బానిసై రోడ్డుమీద పడుకుంటున్నాడని అంటూ ఉంటాడు రామరాజు. నిజంగా వీడి జీవితాన్ని నేను నాశనం చేశాను అని అంటూ రామరాజు బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఇక డివోర్స్ నోటీసైతే పంపిస్తాడు వల్లికి. అప్పుడే ఇక నోటీస్ తీసుకువెళ్లిన తర్వాత వల్లికి నోటీస్ రావడంతో అది చదవడం తెలియక తెచ్చిన అతన్ని అడుగుతూ ఉంటుంది. ఇదేంటది అని అడుగుతూ ఉంటే, విడాకుల నోటీసమ్మా, మీ భర్త మీ నుంచి విడాకులు అడుగుతున్నారు అని అనంగానే వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యంతో అంటూ ఉంటుంది, ఇక నేను బ్రతకను, బ్రతికి నేను అనవసరం అని ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యమైతే, నువ్వేమీ బాధపడకు, నేను వెళ్తాను, వెళ్ళి రామరాజు కాళ్ళు పట్టుకుంటాను అని భాగ్యం ఆనందరావు ఇద్దరూ కూడా రామరాజు దగ్గరికైతే వస్తారు. అప్పుడే ఇక రామరాజు వాళ్ళిద్దరినీ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకొచ్చారు మీరు అని అంటూ ఉంటే, అన్నయ్యగారు, మేము చేసింది తప్పే, ఇదంతా కూడా మా కూతురి జీవితం బాగుండాలని చేశాను తప్ప వేరే ఉద్దేశం కాదు, మిమ్మల్ని మోసం చెయ్యాలని అంతకన్నా కాదు. మీలాంటి కుటుంబానికి కోడలుగా వెళ్తే నా కూతురి జీవితం బాగుంటుందని ఎంతో ఆశపడి ఒక తల్లిగా ఇలాగా అబద్ధమాడి పెళ్లి చెయ్యాల్సి వచ్చింది, అంతే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదు అని అంటూ ఉంటుంది భాగ్యం. అప్పుడే ఇక రామరాజైతే గుండెల మీద చెయ్యి వేసుకొని, ఇప్పుడు చెప్పమ్మా, మీ కూతురి జీవితం బాగుండాలని మీ కూతుర్ని మాలాంటి కుటుంబానికి కోడలుగా పంపిస్తే ఆనందంగా ఉంటుందని పంపించారు. మరి నా కూతురు ఏ తప్పు చేసిందమ్మా? ఆ నీచుడి చేతిలో నా కూతుర్ని పెట్టారు తీసుకువెళ్ళి. మీ తల్లి కూతుర్లిద్దరూ కూడా నా కూతురు ఏమన్యాయం చేసింది మీకు? అంటే మీ కూతురు మీ అల్లుడు సంతోషంగా ఉంటే చాలు, ఎదుటివాళ్లు ఎలా అయిపోయినా మీకు అనవసరం, అంతేనా అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అది కాదు అన్నయ్యగారు, నేను చెప్పేది వినండి అని భాగ్యం అంటూ ఉంటే, ఇప్పటివరకు కూడా వల్లిని సొంత కూతుర్లా చూసుకున్నాను. మిగతా ఇద్దరు కోడల్ని పక్కన పెట్టి వల్లిని పొగుడుతూ ఉండేవాడిని. తన వల్ల ఇల్లు ఇలా ప్రశాంతంగా ఉందని వాడిని. కాని ఈరోజు అదే ఇంట్లో వల్లి లేకపోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి గుండెలు తీసిన బంటలు ఇళ్లల్లో ఉండకూడదు. మా ఇంటి కోడలిగా ఉండే అర్హత వల్లికి లేదు అంటూ రామరాజు ఊహించని షాక్ ఇచ్చేస్తాడు భాగ్యానికి. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి వల్లి తిరిగి వస్తుందా? చందు మనసు మారుతుందా? ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోనైతే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది.